మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 55, 56, 57 వార్డులలో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెరబెల్లి రఘునాథరావు కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా హమాలీవాడలోని హనుమాన్ షిరిడి సాయిబాబా ఆలయం చౌరస్తా వద్ద ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల్లో బీజేపీకి పట్టం కట్టాలని అన్నారు. ఇక్కడ దాదాపుగా ఒక 50,000 జనాభా ఇక్కడ ఉంది. 50,000 జనాభా దాదాపుగా అన్ని పనులు అక్కడ చేసుకొని మళ్ళీ సాయంత్రం ఇటు తిరిగి వచ్చేటువంటి ఇమ్మీడియట్ గా 3 కోట్ల రూపాయల నాయకత్వం మా రగన్న గారి నాయకత్వం ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. ఇంకా కొద్ది రోజులు వెయిట్ చేయండి. దాని తర్వాత ఇవాళ మీరు రైల్వే స్టేషన్ చూడండి అమ్మా. రైల్వే స్టేషన్ కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో నిజాం వాళ్ళు కట్టినటువంటి ఆ రైల్వే స్టేషన్ ను ఆడవాళ్లకు ఏదన్నా ఇబ్బంది అయితే వాళ్ళ కనీసం ఒక రెస్ట్ అక్కడ 2 చేతులు ఎత్తుకోవడానికి కూడా ఎలాంటి రూములు లేనటువంటి పరిస్థితి. దీన్ని గ్రహించినటువంటి మోదీ గారి నాయకత్వం, నరేంద్ర మోదీ గారి నాయకత్వం. ఈ నెల 11వ తేదీ నాడు జరిగే మున్సిపల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నుంచి 2 టౌన్ హమాలీవాడలో పోటీ చేస్తున్న 55వ డివిజన్ బోయిని మమతా గారు, అదేవిధంగా 56 డివిజన్ నుంచి కుమరయ్య గారు, 57 డివిజన్ నుంచి ముఖేష్ గౌడ్ గారు, ఈ ముగ్గురికి ఈ ప్రాంతంలో ఈరోజు పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించడం జరిగినది. ప్రజలందరూ కూడా హమాలీవాడ ప్రజలందరూ కూడా మార్పు కోరుకుంటున్నారు. హమాలీవాడ పక్కకే ఉన్నప్పటికీ ఇటు ప్రాంతంలో డెవలప్మెంట్ కాలేదు. దానికి ముఖ్య కారణము ఇక్కడ ఒక ఫ్లైఓవర్ లేకపోవడము, అదేవిధంగా గతంలో కూడా అండర్ బ్రిడ్జ్ కూడా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంలో చేపట్టడం జరిగింది. కొత్తగా ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ను కూడా శాంక్షన్ చేయించడం జరిగింది. భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇస్తే, ఇక్కడ మా భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లను గెలిపిస్తే కేంద్ర ప్రభుత్వం నిధులతోటి మంచిర్యాల అటు ప్రాంతం నుంచి ఇటుకి కొత్త ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కూడా కేంద్ర ప్రభుత్వం నిధులతో తీసుకొస్తాము. మన మంచిర్యాలకు కావాల్సింది అభివృద్ధి. మన మంచిర్యాల్లో ఈ గూండాయిజం, ఈ రౌడీయిజం, ఈ బెదిరింపు సంస్కృతి పోవాలంటే రాబోయే మున్సిపల్ ఎన్నికలలో కమలం పువ్వు గుర్తు కొట్టేసి బీజేపీ అభ్యర్థులను గెలిపించాల్సిందిగా ప్రజలందరినీ కూడా ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ 56వ డివిజన్ ప్రచారంలో భాగంగా ఈరోజు ప్రచారం రఘునాథరావు గారికి ఆహ్వానించడం జరిగింది. వారితోని ప్రచారం నిర్వహించడం జరిగింది. ఇంటింట ప్రచారం ప్రత్యేకంగా ప్రజలందరూ కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. మేము గెలిపిస్తాం, బీజేపీకి ఓటేస్తాం, కమలం గుర్తుకే ఓటేస్తాం, మిమ్మల్ని గెలిపిస్తామని స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ ప్రజలకు నేను రుణపడి ఉంటున్నాను. తప్పకుండా ఈ 56వ డివిజన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని ఛాలెంజ్గా చెప్తూ ప్రతి ఒక్కరు కూడా పేరు ధన్యవాదాలు తెలుసుకున్నాను. 55వ డివిజన్ నుంచి బోయిని మమత గారు, 56వ డివిజన్ నుంచి వెంకల కుమరయ్య గారు, 57వ డివిజన్ నుంచి అందరం కూడా భారతీయ జనతా పార్టీ ఎర్రబెల్లి రగన్న గారి సారథ్యం లోపల మేమందరం పోటీ చేస్తూ ఉన్నాం. నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, తప్పకుండా మీరు భారతీయ జనతా పార్టీకి ఓటేయండి. ఇవాళ మేమందరం కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వం లోపల ఇవాళ మేము పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు. నరేంద్ర మోడీ గారు ఒక మాట చెప్తే ఆ మాట మీద నిలబడేటువంటి వ్యక్తి. ఇవాళ 500 సంవత్సరాల నుంచి ఎవరు కూడా రామ్ మందిర్ కట్టలేనటువంటి పరిస్థితిలో ఆయన ఎన్నికల ముందు మా ప్రభుత్వం వస్తే తప్పకుండా రామ్ మందిర్ను నేను నిర్మిస్తానని చెప్పి అయోధ్యలో రామ్ మందిరాన్ని నిర్మించినటువంటి ఏకైక గొప్ప నాయకుడు మా నరేంద్ర మోడీ గారు. అదేవిధంగా ఈ మంచిర్యాల పట్టణం లోపల మాకు చాలామంది భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు. ప్రత్యేకించి పురుషోత్తం జార్జ్ గారు, శ్యామ్ సుందర్ రావు గారు, అదేవిధంగా పెద్దపల్లి పురుషోత్తం గారు, వీరందరూ కూడా ఇలా భారతీయ జనతా పార్టీని ఈ మంచిర్యాల కార్పొరేషన్ లోపల మేయర్ను తప్పకుండా తీసుకురావాలనే సంకల్పంతో ఉన్నారు. కాబట్టి అందరం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరం కలిసి ఇక్కడ మెజార్టీ స్థానాన్ని సాధించి మేయర్ స్థానాన్ని కైవసం చేసుకుంటాం. దానికి ప్రజల ఆశీర్వాదం ఉండాలని చెప్పి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో స్థానిక మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్లో 55వ డివిజన్లో నాయకుడు శ్రీమతి అయినటువంటి బోయిని మమత గారిని నిలబెట్టడం జరిగింది. ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ అధినాయకత్వానికి మరియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, గతంలో కూడా కౌన్సిల్లో నేను పోటీ చేసినప్పటికీ మంచిర్యాల పట్టణంలో అత్యధిక మెజారిటీ ఇచ్చినటువంటి నా వార్డు సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదే స్ఫూర్తితోటి నా యొక్క మహిళకి రిజర్వేషన్ కావడం వల్ల నా యొక్క భార్యను నిల్చోబెట్టడం జరిగింది.
తనను కూడా ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుకుంటూ మీరు ఒక్కసారి అవకాశం ఇవ్వండి, వార్డును అభివృద్ధి చేసి చూపెడతానని సందర్భంగా తెలియజేసుకుంటూ ఎవరైతే మీ ఇద్దరం తను ఎంఎస్సీ డిఈడి